సరౌండింగ్స్ లో రీసెంట్ గా 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకున్నారు. పద్మావతి జూనియర్ కాలేజ్ లోనే ఎందుకు తన పిల్లల్ని జాయిన్ చేయాలి, ఇంటర్మీడియట్ ఏ కాలేజ్ లో జాయిన్ చేయాలి అని. గుడ్ మార్నింగ్, నేను జ్యోత్స్న, పద్మావతి డిగ్రీ కాలేజ్లో కంప్యూటర్స్ ఫ్యాకల్టీ. రీసెంట్గా 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడున్న ప్రతి ఒక్క పేరెంట్కి ఉన్న డైలమా ఏంటంటే ఇంటర్మీడియట్ ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి అని. మన నర్సంపేట సరౌండింగ్స్లో పద్మావతి జూనియర్ కాలేజ్ ది బెస్ట్ కాలేజ్. అయితే పద్మావతి జూనియర్ కాలేజ్లోనే ఎందుకు తన పిల్లల్ని జాయిన్ చేయాలి, స్పెషాలిటీ ఏంటి అని మీ డౌట్స్తో పాటు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అడిగేద్దాం. మనతో పాటు పద్మావతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ సిహెచ్ దుర్గా ప్రసాద్ సార్ ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ అండ్ అవర్ స్టూడెంట్స్ టు. మొన్న వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో చాలా మంచి ఫలితాలను మనం సొంతం చేసుకున్నాము. అండ్ సార్, ఇప్పుడున్న 10th క్లాస్ రిలీవర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు ప్రతి పేరెంట్ కూడా ప్రతి కాలేజ్లో కూడా ఐఐటి కోచింగ్, నీట్ కోచింగ్ ఇవన్నీ ఉంటున్నాయి అంటున్నారు కదా సార్. మన కాలేజ్లో మీరు ఎలాంటి కోర్సెస్, కోచింగ్ ఇవి మీరు పిల్లలకి అందిస్తున్నారు, అవి ఏ విధంగా వాటిని మేనేజ్ చేస్తున్నారు, ఇవి ఏంటి సార్? రైట్ జ్యోత్స్న. సో ప్రతి పేరెంట్కి ఈరోజు కరెంట్ ట్రెండ్లో అంటే కరెంట్ సినారియోలో ప్రతి పేరెంట్కి కూడా తన పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి. ఒక మంచి ఇన్స్టిట్యూట్కి రేపు పొద్దున్న ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక ఐఐటికో, ఒక ఎన్ఐటికో లేదా ఒక నీట్ ఎగ్జామినేషన్ రాయించి పిల్లల్ని సక్సెస్ఫుల్గా నీట్ కంప్లీట్ చేయించి ఒక మెడిసిన్ పంపించాలన్నటువంటి ఆలోచన ఉండడం సహజం. సో పేరెంట్స్కి ఆ ఆలోచన ఉంది, మా పిల్లల్ని చక్కగా చదివించాలని చెప్పేసి. సో ఈ క్రమంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అని అంటే దూరభారంలో ఉండేటటువంటి కార్పొరేట్ కాలేజెస్ని ఎంపిక చేసుకుంటున్నారు. మా పిల్లలు ఏదైనా ఒక మంచి కార్పొరేట్ కాలేజీలో చదివితే వాళ్ళు ఒక ఐఐటి సీట్ లేదా ఒక ఎన్ఐటి సీట్ లేదా ఒక నీట్ క్లియర్ చేసి ఒక మెడిసిన్ సీట్ వాళ్ళు సాధించగలుగుతారు అన్నటువంటి నమ్మకంతో తప్పు కూడా లేదు. కానీ ఇక్కడ మేమేమంటున్నామనంటే ప్రతి పిల్లాడు కూడా ఐఐటి సాధించగలిగిన పిల్లాడో, ఎన్ఐటి సాధించగలిగిన పిల్లాడో లేదా మెడిసిన్ సాధించగలిగినటువంటి పిల్లాడో అయి ఉండలేడు. వాడికి ఉండేటటువంటి ఐక్యూ లెవెల్స్, వాడికి ఉండేటటువంటి ఇంట్రెస్ట్ తగినట్టుగా దేర్ ఆర్ సెవరల్ అదర్ కోర్సెస్ ఆల్సో. మనం మన కాలేజీలో కేవలం ఐఐటి, ఎన్ఐటి లేదా నీట్ అని చెప్పి ఊరుకోకుండా మనం చాలా రకాలైనటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక మంచి కెరీర్ ఆప్షన్ లా. దాదాపుగా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఈ గ్యాప్లో పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ సెక్టర్ వైపు వెళ్ళడం వలన ఈ లా అన్నటువంటి ఈ సెక్టర్ చాలా ఖాళీ అయింది. ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ప్రతి కాలేజ్ లో కూడా ఏంటంటే నీట్ ఇవే కనిపిస్తున్నాయి, ఎంసెట్, నీట్, ఐఐటి ఇవే కనిపిస్తున్నాయి, మిగతావన్నీ ఆఫ్ లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు అక్కడ డిమాండ్ కనిపిస్తుంది లాకి. అంటే ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు లా జాయిన్ అయితే ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక బిఏ ఎల్ఎల్బియో, ఒక బీబీఏ ఎల్ఎల్బియో, ఒక బిఎస్సి ఎల్ఎల్బియో పూర్తి చేసిన తర్వాత వాళ్ళు దే కెన్ బికమ్ ఎన్ అడ్వకేట్ లేదా దే కెన్ బికమ్ ఎన్ మ్యాజిస్ట్రేట్, దే కెన్ బికమ్ ఏ లీగల్ అడ్వైజర్, ఒక ఏపీపీ, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇలాంటి రకరకాల సెక్టర్స్లో వాళ్ళు స్థిరపడేటటువంటి అవకాశం ఉంది లా చదవడం ద్వారా. ఈరోజు పిల్లలు నార్త్ వైపు ఉండేటటువంటి పిల్లలందరూ కూడా ఐఏఎంస్ వైపు చూస్తున్నారు. ఐఏఎంస్కి వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే అదొక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీబీఏ ప్లస్ ఎంబీఏ. మా రోజుల్లో ఒక ఐఐఎంకి వెళ్ళాలి అని అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి క్యాట్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకొని కాస్త సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఒక ఐఐఎంలో ప్లేస్ అయ్యేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్లో పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక మంచి ఐఐఎంలో బీబీఏ ప్లస్ ఎంబీఏ ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు.
ఇప్మెట్ రాసి, జిప్మెట్ రాసి, ముంబై ఐఐఎంలో, లక్నో ఐఐఎంలో, అహ్మదాబాద్ ఐఐఎంలో, కాన్పూర్ ఐఐఎం, ఇండోర్, రాంచీ, జమ్మూ, బోధ్గయ లాంటి ఐఐఎంస్లో ఈరోజు ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే కూడా బీబీఏ ఎంబీఏ చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే ఓన్లీ మీ అకాడమిక్స్ వరకు మాత్రమే కాదు, ఫ్యూచర్ లో వాళ్ళకి స్టెప్స్ కూడా మీరే మనమే చేస్తున్నాం. అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఈరోజు మేము మిగిలినటువంటి కాలేజీ వాళ్ళలాగే మేము మార్క్స్ చూపించట్లేదు. ఇక్కడ వీ హ్యావ్ మార్క్స్ విత్ us, మా దగ్గర మార్క్స్ ఉన్నాయి, కానీ ఈ మార్క్స్ ప్రామాణికం కాదు. ఈరోజు ఇప్పుడు 17th ఏప్రిల్లో మనం ఉన్నాం. నేను మార్క్స్ పట్టుకొని నా దగ్గర చదువుకున్న పిల్లాడు మార్క్స్తో ఉన్నాడు. నేనేమంటానంటే 2026 ఏప్రిల్లో 980+ సాధించినటువంటి పిల్లలు 2027 ఏప్రిల్కి ఏ ఇన్స్టిట్యూట్లో ఉంటున్నారు, ఏ ఇన్స్టిట్యూట్లో కూర్చున్నాడు, దట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈరోజు నా దగ్గర 989 మార్కులు వచ్చిన పిల్లలకి రేపొద్దున మంచి ఇన్స్టిట్యూట్లో ప్లేస్ కాకపోతే వాడి లైఫ్ వేస్ట్ అవుతుంది. ఈ మార్క్స్ వాడి జీవితానికి ఎక్కడ కూడా పనికిరావు. నేనేమంటానంటే మార్క్స్తో పాటు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్తో పాటుగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి తగినటువంటి ప్రిపరేషన్ కూడా పిల్లలకి అవసరం. ఆ దిశగా పేరెంట్స్ ఆలోచించాలి, మేము కూడా ఆలోచించాలి. సరే అండి, నెక్స్ట్ థింగ్ ఏంటంటే అజిమ్ ప్రేమ్ యూనివర్సిటీ అక్కడ కూడా మీరు పిల్లల్ని పంపిస్తున్నారు అనేది రైట్. మనం గత 5 సంవత్సరాలుగా అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీతో మనకి అసోసియేషన్ ఉంది జ్యోత్స్న. అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. విప్రో వాళ్ళది. అజిమ్ ప్రేమ్జీ ఒక మంచి ఆశయంతో బెంగళూరులో స్థాపించినటువంటి యూనివర్సిటీ. ఒక డబ్బున్నటువంటి పేరెంట్ 12 లక్షల రూపాయలు కడితే కానీ రాని సీటు ఒక పేరెంట్ అమ్మాయికి లేదా ఒక పేరెంట్ అబ్బాయికి ఫ్రీగా చదువుకునేటటువంటి అవకాశం అజిమ్ ప్రేమ్జీలో ఉంది. అదొక మంచి యూనివర్సిటీ. రేపు పొద్దున్న 3 సంవత్సరాలు డిగ్రీ పూర్తయిన తర్వాత అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయొచ్చు. మంచి ఎంప్లాయ్మెంట్ ఆఫర్, అక్కడ మంచి ప్లేస్మెంట్ కూడా వచ్చేటటువంటి అవకాశం అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఉంటుంది. ఫర్ ద లాస్ట్ 5 years మన పిల్లలు పీజీకి అక్కడికి వెళ్ళారు, యూజీకి అక్కడికి వెళ్తున్నారు. ఈ సంవత్సరం కూడా సాయి కోమల్ మాధవ్ అన్న అమ్మాయి ఈరోజు అక్కడ యూజీ ప్రోగ్రాంలో కూడా సెలెక్ట్ అయింది మన కాలేజీ నుంచి. సార్ మరి వాళ్ళకి కోచింగ్ క్లాసెస్ ఇవన్నీ ఎలా సార్ మేనేజ్ చేస్తున్నారు? మనం ఇంటర్మీడియట్లో మన అకాడమిక్స్తో పాటు, రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చెప్తున్నాము, అర్థమెటిక్ రీజనింగ్ అది మళ్ళీ మనం ట్రైనప్ చేస్తున్నాము. కమ్యూనికేషన్ స్కిల్స్ కేవలం ఇంగ్లీష్ పాఠం చెప్పి విడిచిపెట్టకుండా మనం ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పిస్తున్నాము. నిరంతరం నేను క్లాస్కి వెళ్ళి పిల్లలకి ఈ యూనివర్సిటీస్ అన్నిటి గురించి చెప్తున్నాను జ్యోత్స్న. అంటే అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకోవడం ద్వారా, ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా చాలా రకాలైనటువంటి యూనివర్సిటీస్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. అంటే దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మంచి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏంటి అని అంటే CUET, సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్. పేరెంట్స్కి పబ్లిక్కి తెలియాల్సింది ఏంటంటే ఒక 5 years 10 years క్రితం వరకు ఒక సెంట్రల్ యూనివర్సిటీకి మా లాంటి వాళ్ళు వెళ్ళాలి అని అంటే అదొక గగనం. అంటే సెంట్రల్ యూనివర్సిటీ గేట్ కూడా టచ్ చేయలేనటువంటి పరిస్థితి. ఎవ్రీ సెంట్రల్ యూనివర్సిటీ యూజ్ టు కండక్ట్ దేర్ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఒక ఉస్మానియాకి వెళ్ళాలి, లేదా ఒక పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాలి, లేకపోతే ఒక తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తే ఆ సెంట్రల్ యూనివర్సిటీ కండక్ట్ చేసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే ఆ యూనివర్సిటీకి వెళ్ళేవారు. ఇప్పుడు ఇట్ ఈస్ ఎ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. CUET రాస్తే నీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా దేశంలో ఉండేటటువంటి ఏ సెంట్రల్ యూనివర్సిటీకైనా వెళ్ళచ్చు. ఎప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయాక. ఒక్కసారి ఆలోచించు జ్యోత్స్న, ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లడు బెనారస్ హిందూ యూనివర్సిటీలో BA జాయిన్ అవ్వచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లడు ఢిల్లీ యూనివర్సిటీలో BSc జాయిన్ అవ్వచ్చు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పిల్లడు పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో
ఒక బీకామ్ జాయిన్ అవ్వచ్చు. అంటే ఇలా ఇంటర్మీడియట్ రిలీవ్ అవ్వగానే ఒక సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునేటటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ ఈరోజు ఉంది. మనందరం ఎంతసేపు ఐఐటి దగ్గర ఎన్ఐటి దగ్గర ఆగిపోతున్నాం. కానీ కాస్త ప్రిపేర్ చేయగలిగితే, పిల్లలకి ఇంగ్లీష్ ప్రిపేర్ చేయగలిగితే, అథమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ చేయగలిగితే మనం పిల్లల్ని సెంట్రల్ యూనివర్సిటీస్కి పంపించవచ్చు. ఇంకొక అవకాశం, ఈరోజు కొంతమంది పిల్లలకి రీసెర్చ్ మీద ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. చూస్తున్నా పిల్లలకి సైన్స్ పట్ల రీసెర్చ్ ఉంటుంది. వాళ్ళు స్కూల్స్లో చదువుకుంటున్నప్పుడు వాళ్ళ ఫిజిక్స్ టీచర్, వాళ్ళ కెమిస్ట్రీ టీచర్, వాళ్ళ బయాలజీ టీచర్ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. న్యూటన్ గురించో లేకపోతే ఇంకొక సైంటిస్ట్ గురించో చెప్పినప్పుడు వాళ్ళు కూడా మేము అలాంటి ఒక సైంటిస్ట్ అయితే బాగుండు అన్న ఒక కళలో, ఒక డ్రీమ్ వాళ్ళకి 8th, 9th, 10th స్టాండర్డ్స్లో ఉంటుంది. అలాంటి పిల్లలు ఒక సైంటిస్ట్ అవ్వాలి అన్నటువంటి కోరిక ఉండేటటువంటి పిల్లలకి ఒక గొప్ప అవకాశం ఐసెట్. ఈ ఐసెట్స్లో బిఎస్ ప్లస్ ఎంఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. బిఎస్ ప్లస్ ఎంఎస్, 4 years బిఎస్ ప్రోగ్రామ్ ప్లస్ 2 years ఎంఎస్ ప్రోగ్రామ్. ఈ 6 years అయిపోతే పిల్లడు సైంటిస్ట్ అయిపోతాడు. జ్యోత్స్న, యూ విల్ బికమ్ ఎ సైంటిస్ట్. అంటే రీసెర్చ్ ఓరియంటేషన్ అంతా కూడా అక్కడ జరుగుతుంది ఇంటర్ పూర్తి అయిపోయిన తర్వాత. సార్, మరి స్కిల్డ్ పర్సన్స్ ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో వాళ్ళు దే కెన్ అచీవ్ వాట్ ఎవర్ దే వాంట్. బట్ కొంతమంది, అందరూ స్టూడెంట్స్ ఒకేలా ఉండరు కదా సార్, అందరూ స్టూడెంట్స్ స్కిల్ఫుల్గా ఉండరు. వాట్ ఎవర్ అంటే వాట్ అబౌట్ ద రిమైనింగ్? అందరు పిల్లలు మ్యాథమెటిక్స్ చేయలేకపోతారు. అందరు పిల్లలకి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలామంది పిల్లలు దే విల్ బి ఫోర్స్డ్ టు జాయిన్ ఇన్ ఎంపీసీ అండ్ బైపీసీ. నేను పిల్లలకి కొన్ని సందర్భాల క్లాస్లో అడుగుతాను, జ్యోత్స్న ఎందుకురా నువ్వు బైపీసీ జాయిన్ అయ్యావు అని. తెలియదు సార్, మా నాన్న జాయిన్ అవ్వమన్నారు, నేను జాయిన్ అయిపోయాను. లేదా మా పక్కింటి అబ్బాయి జాయిన్ అయ్యాడు, నేను జాయిన్ అయిపోయాను. లేదా మా క్లాస్లో ఉన్న పిల్లలందరూ ఎంపీసీఏ సార్, నేను ఎంపీసీ అని. వాడు ట్రిగ్నోమెట్రీ వింటున్నప్పుడు తల బద్దలు కొట్టించుకుంటాడు. వాడికి ఎక్కదు అనమాట, ఆ మ్యాథమెటిక్స్ ఎక్కదు. కానీ పేరెంట్స్ దగ్గర భయానికో, టీచర్స్ దగ్గర భయానికో ఆ మ్యాథ్స్ బలవంతంగా చేస్తాడు. నెమ్మదిగా ఆ ఇంటర్మీడియట్ పూర్తి చేస్తాడు. మళ్ళీ మ్యాథమెటిక్స్ చేసేటటువంటి కష్టం వాడికి రానివ్వకుండా మేమేం చేస్తున్నామనంటే వాడికి ఇంగ్లీష్ పట్ల ఇంట్రెస్ట్ని కలగజేస్తున్నాం. అది కూడా ఇంగ్లీష్ ఎక్కడ చేయమంటున్నాము? రేపు పొద్దున్న ఒక యూజీ ప్రోగ్రాము, ఎఫ్లూ లాంటి ఒక ఇన్స్టిట్యూట్ని నేను పరిచయం చేస్తున్నాను, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. గతంలో దాన్ని సిఫెల్ అని అనేవారు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. దాన్ని ఇప్పుడు ఎఫ్లూగా మార్చారు. ఒక క్యాంపస్ మన పక్క రాష్ట్రం హైదరాబాద్లో ఉంది, ఇంకొకటి అస్సాంలో ఉంది. సో పిల్లలు ఇంగ్లీష్ పట్ల ఆసక్తి పెంచుకొని చక్కగా ఇంగ్లీష్ చదువుకుంటారు. అక్కడ ఒక నార్మల్ యూనివర్సిటీలో కాదు, ఒక సెంట్రల్ యూనివర్సిటీలో, ఎఫ్లూ లాంటి ఒక సెంట్రల్ యూనివర్సిటీలో. మీలాంటి వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, సార్ ఇంగ్లీష్ చేస్తే కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని. సో కంటెంట్ రైటర్స్గా మారచ్చు. అన్ని ఈరోజు ఒక కాలేజీలో బాటనీ టీచరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మ్యాథ్స్ టీచర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎవ్రీ కాలేజ్ నీడ్స్ ఎన్ ఇంగ్లీష్ టీచర్. ఒక ఇంగ్లీష్ టీచర్గా వాడు తన సర్వీస్ని స్టార్ట్ చేయొచ్చు. ఒక మంచి న్యూస్ ఛానల్స్లో న్యూస్ రీడర్స్గా వెళ్ళొచ్చు. ఇలాగ దేర్ ఆర్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్. ఇంగ్లీష్ పూర్తి చేసిన తర్వాత కూడా అలాంటి ఒక ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే స్కిల్ కాస్త తక్కువ ఉంది, ఆ మ్యాథమెటిక్స్ చేసేటటువంటి స్కిల్ ఉంది. రియల్లీ మ్యాథమెటిక్స్ ఈజ్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్. చేయగలిగినటువంటి వాడికి, మ్యాథమెటిక్స్ చేయగలిగినటువంటి వాడికి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ ఈ ప్రపంచంలో ఉన్నాయి. కానీ నువ్వు చెప్పినటువంటి స్కిల్ తక్కువ ఉన్నటువంటి పిల్లలకి ఇలాంటి ఒక ఆపర్చునిటీ అందరు స్టూడెంట్స్ కి న్యాయం జరుగుతుంది అనమాట. అంటే మనం ఏం చేస్తున్నామంటే అందరినీ ఒకే తాటి మీద మనం చూడట్లేదు. క్లాస్లో మనం ఐడెంటిఫై చేస్తున్నాం. యు ఆర్ గుడ్ అట్ యువర్ మ్యాథమెటిక్స్, నువ్వు ఈ ఏరియా వైపు వెళ్ళు. యు ఆర్ సూటబుల్ ఫర్ ఇంజనీరింగ్. నువ్వు సోషల్ స్టడీస్లో నువ్వు గుడ్ అని అనుకుంటే నువ్వు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వు. ఈరోజు మనకు ఒక డిగ్రీ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడికి రికమెండ్ చేస్తున్నాం అని అంటే ఏపీఆర్డీసీని రికమెండ్ చేస్తున్నాం.
ఇప్పుడు సిల్వర్ సెట్ నోటిఫికేషన్ రైట్ నౌ ఉంది. అంటే కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజెస్. ఈ ఏపీఆర్టీసీలకు మనం పిల్లల్ని పంపిస్తున్నాం. ఎందుకు పంపిస్తున్నాం అబ్బా అని అంటే అక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా ఈరోజు దాదాపుగా ఐఏఎస్లు, డిప్యూటీ కలెక్టర్స్ ఇలాంటి హోదాలో ఉండేటటువంటి వాళ్ళు మెజారిటీ పిల్లలందరూ కూడా ఏపీఆర్టీసీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అంటే అక్కడ పిల్లలందరూ కూడా సివిల్స్ కోసమే ప్రిపేర్ అవుతూ ఉంటారు. నువ్వు అటువైపు వెళ్ళు, లేదా ఇందాక నేను చెప్పినట్టుగా CUET రాసి ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ జాయిన్ అవ్వు. నువ్వు ఢిల్లీ లాంటి ప్లేస్లో ఉంటే నీకు అక్కడ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ నీకు సివిల్స్ వైపు తీసుకువెళ్తుంది. డిగ్రీ చదువుకుంటూనే నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అవుతావు. నాకు ఒక పేరెంట్ అడిగాను, సార్ మా పిల్లలు ఐఏఎస్లు అయిపోతారా? ఐఏఎస్లు అయిపోకపోవచ్చు, కానీ ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయితే పడితే గ్రూప్ 1 దగ్గర పడతాడు, లేదా గ్రూప్ 2 దగ్గర పడతాడు. నువ్వు ప్రారంభించడమే గ్రూప్ 4 ఉద్యోగంతో ప్రారంభిస్తే పడడానికి అక్కడ ఏమీ లేదు. మీ పిల్లలకి ఏది ఆసక్తి అయితే అది చదివించాలి. అది మనము మన జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే మనం ఐడెంటిఫై చేస్తున్నాం. యూ రైట్ దిస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, అని చెప్పి అన్ని రకాల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నాము. మనం కౌన్సిలింగ్ చేస్తున్నాము, మనమే ఆ ఎంట్రన్స్కి అప్లై చేస్తున్నాము, పిల్లల కోసం అప్లై చేస్తున్నాము, వాళ్ళకి తగినటువంటి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. అండ్ సరే, మొన్న నేను ఒక విషయం చూశాను, అదేంటంటే IIT స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ అని. ఏంటి సార్ అది? ఈ IIT స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ అనేది ఒక గొప్ప ఇనిషియేటివ్ టేకెన్ బై IIT చెన్నై. ఓకే. చూస్తున్నావు కదా, ఈరోజు యాజ్ ఏ కంప్యూటర్ ఫ్యాకల్టీ యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెక్నాలజీ. ఇంటర్మీడియట్ పిల్లలకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ మీద కాస్త అవగాహన ఉండాలని చెప్పి IIT వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారు. మనము తొలిసారిగా జిల్లాలో, నాకు ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ గురించి ఐడియా లేదు, కానీ శ్రీకాకుళంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన కాలేజీలో, మన పద్మావతి జూనియర్ కాలేజీలో మనం IITతో ఈ MOU కుదుర్చుకున్నాం. ఈ MOU ద్వారా ఏమవుతుంది అని అంటే మన పిల్లల్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే మనం ఆన్లైన్ క్లాసెస్ చెప్పిస్తున్నాం. జ్యోత్స్న, టీచర్స్ ఫ్రమ్ IIT వాళ్ళు ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ ఇలాంటి సబ్జెక్ట్స్ మీద వాళ్ళు 4 వీక్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఆన్లైన్లో. అంటే పిల్లలు 4 వారాల పాటు వాళ్ళకున్న లీజర్ టైంలో వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసెస్ వింటారు. 4 వీక్స్ అయిపోయిన తర్వాత, 4 వారాలు పూర్తయిన తర్వాత ఒక ఎగ్జామినేషన్ కూడా రాస్తారు. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత దే విల్ గెట్ సర్టిఫికెట్ ఫ్రమ్ IIT చెన్నై. IIT చెన్నై నుంచి వాళ్ళకి ఒక ఆన్లైన్ సర్టిఫికెట్ కూడా వాళ్ళకి వస్తుంది స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా. అంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, డేటా సైన్స్ మీద ఒక అవగాహన ఓవరాల్ లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని వాళ్ళు తెలుస్తుంది. పూర్తిగా తెలిసిపోతాయని కాదు, కానీ దే విల్ గెట్ ఎన్ ఐడియా. వన్స్ దే కంప్లీట్ దేర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక MSET రాసో, లేకపోతే ఒక మెయిన్స్ క్లియర్ చేసో ఒక CSE ప్రోగ్రాంలోకి, ఇంజనీరింగ్లో CSE డేటా సైన్స్లోకి వెళ్ళినప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళినప్పుడు మొదటి రోజు వాళ్ళు గాబరైపోరు. ప్రొఫెసర్ చెప్పినటువంటి పాఠాలు వింటుండగా వాళ్ళు ఎక్కడో మేము ఇది విన్నాము, మాకు IIT స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నాము, డేటా సైన్స్ గురించి విన్నామని చెప్పి క్లాస్లో వాళ్ళు ముందు లేచి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ వాళ్ళకి కొంచెం అవగాహన ఉంది కాబట్టి దట్ ఈస్ వన్ థింగ్. సందర్భం వచ్చింది కాబట్టి జ్యోత్స్న, ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి IIT వాళ్ళ తాలూకా ప్రోగ్రామ్ గురించి. IITలో చదవాలి, IIT సర్టిఫికేట్ సాధించాలనేది పేరెంట్స్ డ్రీమ్, పిల్లల డ్రీమ్ కూడా. చాలామంది అనుకునేది ఏంటంటే అడ్వాన్స్డ్ రాస్తేనే మనం IITకి వెళ్ళగలుగుతాము, IITలో చదవగలుగుతాము, IIT కోర్సెస్ పూర్తి చేయగలుగుతామని. ఈరోజు అలా లేదు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత BS ప్రోగ్రామ్ ఒక చిన్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి 4 వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా IIT నిర్వహించే ఒక ఆన్లైన్ డిగ్రీ కూడా మన ఇంటర్మీడియట్ పిల్లలు చేయొచ్చు.
BSMS ప్రోగ్రామ్ కూడా చేయొచ్చు. అంటే వాళ్ళు మన లాంటి దగ్గర మన పద్మావతిలో డిగ్రీ చదువుకుంటారు, BSc కంప్యూటర్ సైన్స్ చదువుతారు. సైమల్టేనియస్గా వాళ్ళు IITలో కూడా BSMS ప్రోగ్రామ్ చేస్తారు, డ్యూయల్ డిగ్రీ అనమాట. చాలామంది పేరెంట్స్కి ఇది తెలియదు. ఇక్కడ మన దగ్గర డిగ్రీ చదువుకుంటుంటారు, వాళ్ళకి నచ్చిన చోట డిగ్రీ చదువుకుంటారు. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా IIT వాళ్ళు BSMS ప్రోగ్రామ్ కూడా వాళ్ళు చేసుకుంటారు, రైట్? ఆ ప్రోగ్రామ్ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. దాని మీద మనం మన కెరీర్ వీడియోలో ఒక ప్రోగ్రామ్ కూడా మనం చేసాము. మనం కావాల్సి ఆ లింక్ నువ్వు ఇవ్వు జ్యోత్సన కింద, పేరెంట్స్ అది చూస్తారు. అంటే పిల్లల్ని IITలో ఈ రకంగా కూడా జాయిన్ చేసి వాళ్ళ కోర్సులు పూర్తి చేయొచ్చు. దట్ ఈస్ ద థింగ్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. అది స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఇప్పుడు 3 బ్యాచెస్ పూర్తి చేశాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎంత అప్రిషియేట్ చేశారో మన పిల్లలకి సర్టిఫికెట్స్ ఇస్తూ. వన్ మోర్ థింగ్ జ్యోత్సన, మనకి బెస్ట్ స్పాక్ అవార్డు కూడా వచ్చింది. మన కాలేజీ టీచర్కి అశ్వినికి షీ గాట్ బెస్ట్ స్పాక్. ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించినందుకు గాను IIT వాళ్ళు స్పాక్ అవార్డు కూడా ఇచ్చారు. ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ బై పద్మావతి. కంగ్రాచులేషన్స్ సార్. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ కాలేజ్ ఇంట్రడక్షన్ ఇదంతా కాలేజ్ కోసం మాట్లాడదామంటే నేను యాక్చువల్గా రొటీన్ అడగాలనుకున్నాను. అంటే ఏ కాలేజ్ అయినా సరే ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్స్ ఇవే అడుగుతారు కదా, నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను. బట్ ఇన్ని ఇంటిగ్రేటెడ్ కోచింగ్స్ కానీ ఇన్ని ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా దానికోసం అడిగితే అటర్ ఫ్లాప్ అవుతుంది. సో అట్ లాస్ట్ సార్, పేరెంట్స్కి ఒక మెసేజ్, అసలు ఎందుకు పద్మావతిలో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలి? ఇది మెసేజ్ కాదు, కానీ పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, చదువు బ్రాండ్ కాదు. ఎస్ సార్. చదువు అనేది ఒక బ్రాండ్ కాదు. అంటే మేము పలానా కాలేజీలో మా పిల్లల్ని చదివిస్తున్నాము, పలానా ఊర్లో చదివిస్తున్నాము అన్నది క్రైటీరియా కాదు. ఇప్పుడు అంతా ఒక ఫ్యాషన్ అయింది. అంటే మా పిల్లలు ఇంత పెద్ద కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నాడు, అది అంటే మాకు ఒక ఆడి కార్ ఉంది, లేకపోతే మాకు ఈ విల్లా ఉంది అని చెప్పుకునేలాగా మన పిల్లల్ని ఒక బ్రాండ్ కోసం చదివించాల్సిన అవసరం ఉందని నేను అనుకోని జ్యోత్సన. వీఆర్ డూయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్. అన్ని అంటే ఒక కార్పొరేట్ కాలేజెస్ చేసినటువంటి అన్ని యాక్టివిటీస్ మేము చేయగలుగుతున్నాం. సో ఒక పిల్లడు ఒక IIT సాధించాడు, ఒక NIT సాధించాడు ఒక కార్పొరేట్ కాలేజీలోనంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మధ్యలో ఒక 10%, ఒక 5% పిల్లలు మాత్రమే సాధించగలుగుతారు. వాట్ అబౌట్ ద రిమైనింగ్? ఇక్కడ మన ప్రాంతంలో కూడా నేను పద్మావతి జూనియర్ కాలేజ్ అని అనడం లేదు, ఈవెన్ రిమైనింగ్ కాలేజెస్లో కూడా మేము కూడా ఒక మంచి రిజల్ట్ చూపించాలన్నటువంటి ఆలోచనతోనే ఇక్కడ కాలేజెస్ రన్ చేస్తున్నాము. సో పద్మావతిలో మేము ఏం చేస్తున్నామంటే కేవలం మార్క్స్ మాత్రమే క్రైటీరియా కాకుండా పిల్లల్ని వేరియస్ ఇన్స్టిట్యూట్స్కి మేము ప్రిపేర్ చేస్తున్నాం. దయచేసి మీ పిల్లల్ని కేవలం IITలు, NITలు, మెడిసిన్ అన్న మాత్రం వాళ్ళకి ప్రెషర్ పెట్టకండి. లెట్ దెమ్ మేక్ ఎ చాయిస్. వాళ్ళు ఎంపిక చేసుకొనివ్వండి. వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తారా, వాళ్ళు రీసెర్చ్ వైపు వెళ్తారా, వాళ్ళు మేనేజ్మెంట్ వైపు వెళ్తారా, వాళ్ళు లా వైపు వెళ్తారా, వాళ్ళు స్పోర్ట్స్ వైపు వెళ్తారా, వాళ్ళు ఎంపిక చేసుకొనివ్వండి. మేము ఆ ప్రయత్నం అంతా మా క్లాస్ రూమ్లో మేము చేస్తున్నాము. మాకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేకపోవచ్చు, కానీ మాకుండేటటువంటి పిల్లల్లో మాకుండేటటువంటి పరిమితమైనటువంటి వనరులతోనే మేము పిల్లలతో ఒక స్కిల్ సెట్ని ఐడెంటిఫై చేస్తున్నాం. దయచేసి ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి మాతో వచ్చి మాట్లాడండి. మా దగ్గర జాయిన్ చేయనక్కర్లేదు, మీ పిల్లల్ని పద్మావతిలో పెట్టనక్కర్లేదు, కానీ ఒక్కసారి మీరు మా దగ్గరకు వస్తే పిల్లలతో మనం మాట్లాడదాం, వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం తెలుసుకుందాం, వాళ్ళ ఇంట్రెస్ట్కి తగినట్టుగా మనం ప్రిపేర్ చేద్దాం. పద్మావతి అది చేస్తుంది. పద్మావతి పిల్లల ఇంట్రెస్ట్కి తగినట్టుగా చాలా తక్కువ ఫీజులతో, మాకేమీ లక్షల రూపాయలు కట్టడం లేదు పేరెంట్స్, మాకు చాలా మినిమం ఫీజెస్తో మేము పిల్లలకు తగినటువంటి చదువు మేము చెప్పిస్తున్నాం.
లాస్ట్ ఇయర్ సక్సెస్ అయ్యి ఈరోజు సమాజంలో ఉండేటటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని చాలా కాలేజెస్లో కల్చర్స్ మారిపోయాయి. ఈరోజు స్పిరిచువల్గా చక్కగా ఉంటారు, డైమండ్స్ లాగా బయటకు వస్తారని చెప్పి మనం పుట్టపర్తిలో సక్సెస్ యూనివర్సిటీకి పిల్లల్ని డ్రైవ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మినిమం 5 to 10 స్టూడెంట్స్కి అక్కడికి మనం పంపిస్తున్నాం. ఈరోజు సక్సెస్ యూనివర్సిటీలో కూడా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఇలాగ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ మేము తయారు చేస్తున్నాము. పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించి మీరు జాయిన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ జస్ట్ స్టెప్ ఇంటూ పద్మావతి. మీ పిల్లల్ని, మీ అమ్మాయినో మీ అబ్బాయినో 10వ తరగతి పూర్తయిన తర్వాత జస్ట్ స్టెప్ ఇంటూ అవర్ కాలేజ్, మాతో ఒకసారి మాట్లాడండి, మా ఆలోచనలు తెలుసుకోండి, మా యాటిట్యూడ్ తెలుసుకోండి, దెన్ టేక్ ఎ డెసిషన్. ఏదైతే మీరు కార్పొరేట్లో ఊహిస్తున్నారో అంత పెద్ద పెద్ద వ్యాస్ట్ బిల్డింగ్స్ మా దగ్గర లేకపోవచ్చు, కానీ తత్సమానమైనటువంటి చదువు మేము ఇక్కడ చెప్తున్నాము. మీ పిల్లలు మీకంటే ఎక్కువ మీ పిల్లల పట్ల మాకే ఆ శ్రద్ధ ఉంది. వాళ్ళ రిజల్ట్స్ పట్ల, వాళ్ళ భవిష్యత్తుల పట్ల అంత శ్రద్ధ. నర్సంపేటలో ఈరోజు ఒక మంచి యూనివర్సిటీస్ పేర్లు మనం చెప్పగలుగుతున్నాము అని అంటే ఈ కౌన్సిలింగ్ సెషన్స్ వల్లే. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు టేక్ ఏ వైజ్ అండ్ రైట్ డెసిషన్. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఒక మంచి డెసిషన్ తీసుకొని మీ పిల్లల్ని ఒక మంచి కోర్సులో పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ జాన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ పేరెంట్స్.